ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తర్వాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విధమైన భోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించడం వీలు కాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహం చేత సుకృత దుష్కృత సుఖదుఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. గరుడ పురాణం ప్రకారం భయంకరమైన నరకాలు తెలిస్తే మీ వెన్ను వణుకుతుంది. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి వివరించారు. కానీ ఇందులో విష్ణువు 16 నరకాలను గురించి చెబుతాడు. వాటి బాధను ఆత్మ చెడు పనులు చేసిన వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరణం అనేది మారని సత్యం. దానిని ఎవరూ మార్చలేరు లేదా తప్పించలేరు. భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం ఖాయం. కానీ మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మకు ఏమి జరుగుతుంది అనేది ఖచ్చితంగా అతని పనులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు జీవించి ఉన్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చెడు పనులు చేస్తూనే ఉన్నారు. జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని, మరణాంతరం స్వర్గాన్ని పొందుతాడని అంటారు. మరోవైపు చెడు పనులు చేసేవారు మరణాంతరం యమరాజు యమదూతలచే హింసించబడతాడు. అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడవలసి ఉంటుంది. హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. గరుడ పురాణంలో విష్ణువు తన ప్రియమైన వాహన పక్షి గరుడతో మరణం, మరణాంతర సంఘటనల గురించి మాట్లాడుతాడు. ఇది గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. అయితే ఇందులో ఏ వ్యక్తి ఆత్మ వణికిపోతుందో తెలుసుకొని ఇలాంటి 16 భయంకరమైన నరకాలు చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడ్డ పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి. 16 నరకాలకు విధించిన శిక్ష గురించి తెలుసుకుందాం. తామిశ్రమ నరకం. అలాంటి వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారు. అతని ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు తామిశ్రమ నరకంలో కొడతారట. అంధతమిశ్ర నరకం. ఒకరినొకరు కేవలం ఉపయోగానికి, ఆనందానికి గురిచేసే వస్తువుగా భావించి స్వార్థంతో జీవించే పురుషులు లేదా స్త్రీలు. కాబట్టి అలాంటి వ్యక్తులు దీనిని పొందుతారు. వైతరణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు. గంగా నది ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్నిజ్వాలలు ఉంటాయి. ఈ నది రంగు ఎరుపు. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి. తప్తమూర్తి నరకం. రత్నాలు, లోహాలు దొంగిలించే వారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు.
పుయోదక నరకం శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలు ఉన్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకొని ద్రోహం చేసేవాళ్ళు దీన్ని అనుభవించాలి. కుంభీపాక నరకం తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారు. మరణం తర్వాత అతని ఆత్మ ఈ నరకానికి వస్తుంది. అక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. విల్పక నరకం మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అవిసి నరకం అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందికి విసిరివేయబడుతుంది. లాలాభక్ష నరకం ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు. అసితపత్ర నరకం బాధ్యతారాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడపట్టి హింసిస్తారు. కాలసూత్ర నరకం పెద్దలను గౌరవించని వారిని ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు. సుకర్ముఖ నరకం ఈ నరకంలో మరణాంతరం వారి ఆజ్ఞ ప్రకారం ఇతరులను నాట్యం చేసేలా చేసే వారి ఆత్మలు పంపబడతాయి. మహావీచి నరకం ఈ నరకం రక్తంతో పదునైన ముళ్ళతో నిండి ఉంది. ఆవులను చంపేవారికి ఈ నరకంలో ఇబ్బంది కలుగుతుంది. శాల్మలి నరకం అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్ళను కౌగిలించుకోవాల్సి వస్తుంది. వజ్రకుతార నరకం చెట్లను నరికిన వారిని మరణాంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు. దుర్ధర నరకం ఈ నరకం తేళ్లతో నిండి ఉంది. వడ్డీ వ్యాపారాలు వగైరా చేసి నిస్సహాయుల నుంచి వడ్డీ వసూలు చేస్తే ఈ నరకానికి తీసుకువెళ్తారు.